హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్ను ఇన్ఫార్మర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మరొక కొత్త లేటెస్ట్ ఇన్ఫర్మేషన్తో అయితే మీ ముందుకు వచ్చాను. అదేందన్నది ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్, ఈరోజు అందిన సమాచారం ఏంటంటే మనకు ప్రజాపాలన దరఖాస్తు ఎవరెవరైతే అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకు సంబంధించిన వివరాలన్నీ కూడా ఆ జిల్లాలోని కంప్యూటర్లలో ఆల్రెడీ అయితే రికార్డ్ అవ్వడం అయితే పూర్తయింది ఫ్రెండ్స్. ఓకేనా? అయితే మనం ఇక్కడ పేపర్ స్టేట్మెంట్లో చూసుకుంటే ఫ్రెండ్స్, అయితే మనకు ఆల్రెడీ తెలుసు 6 పథకాలు మనకు ఉన్నాయని అయితే తెలుసు. ఇక్కడ చూడండి, మహిళలకు సంబంధించిన మహాలక్ష్మి పథకానికి అయితే ఎక్కువ మనకు ఇక్కడ అప్లికేషన్లు అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇల్లు, ఇందులో మీకు అంత ఇన్ఫర్మేషన్ ఉంది. కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని అయినా చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? రైట్. అయితే ఇక్కడ చూసిగో మొత్తం అభ్యర్థుల సంఖ్య వచ్చేసి మనకు అంటే టోటల్ మొత్తం అప్లికేషన్స్ ఎన్ని వచ్చినాయంటే 4,56,35,666 అప్లికేషన్స్ వచ్చినాయి ఫ్రెండ్స్. ఓకేనా? అయితే ఇక్కడ మనం చూసుకుంటే మనకు ఒక చిన్న డౌట్ రావచ్చు అందరికీ, ఏంటంటే అది మరి ఈ అప్లికేషన్లు పెట్టుకున్న వాళ్ళందరి పథకాలకి అర్హులు అవుతారంటే అవ్వచ్చు, అవ్వకపోవచ్చు ఫ్రెండ్స్. అట్లా ఎందుకన్నా అంటే నేను లాస్ట్ వీడియోలో కూడా మీతో నేను చెప్పాను, ఏంటంటే రేషన్ కార్డు యొక్క ఈకేవైసీ ఎవరైతే కంప్లీట్ చేయరో వాళ్ళు మాత్రము కొన్ని స్కీమ్లకైతే ఎలిజిబుల్ కాలేరు ఫ్రెండ్స్. ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు ఈ డేటా మొత్తం పూర్తయిన తర్వాతనే ఇంటింటి సర్వే అనేది మనకు స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ పని కూడా త్వరలో ప్రారంభిస్తామని మనకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అయితే మనకైతే తెలుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఎందుకంటే అప్పుడు మాత్రమే మనకి ఏమవుతుంది అంటే ఎన్ని అప్లికేషన్లు యాక్సెప్ట్ అయినాయి, ఎన్ని రిజెక్ట్ అయినాయి అన్నది మనకు అప్పుడు తెలిసిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పటికి కూడా మన ఇంకా ఎవరైనా ఈకేవైసీ కంప్లీట్ చేయని వాళ్ళు ఉంటే ఈకేవైసీ అయితే కంప్లీట్ చేసుకోండి ఫ్రెండ్స్. రైట్. నెక్స్ట్ మనం చూస్తే డాక్యుమెంట్స్ ఏమేమిందంటే మనకు ఆల్రెడీ మనము లాస్ట్ వీడియోలో కూడా వీటి గురించి మనం చెప్పుకున్నాం. అది కూడా వీడియో నేను కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను, మీరు చూడని వాళ్ళు ఉంటే చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? రైట్. మనకి ఏమేమి కావాలి డాక్యుమెంట్స్ అంటే ఫోటో కానీ, ఆధార్ కార్డు, మీ యొక్క గ్యాస్ బుక్, పట్టా పాస్ బుక్, ఇవన్నీ డాక్యుమెంట్స్ మీ దగ్గరలో ఉంచుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఆన్లైన్లో నమోదు ప్రక్రియ దాదాపు తుది దశకు చేరింది. అంటే మనకు ఈ ఆఫ్లైన్లో ఉన్నటువంటి డేటా మొత్తం ఆన్లైన్లో అయితే రికార్డ్ అయిపోయింది. సో ఈ పని అయిపోయిందంటే నెక్స్ట్ వచ్చేసి ఇంటింటి సర్వే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? కాబట్టి ఖచ్చితంగా మీరు డాక్యుమెంట్స్ అయితే మీ దగ్గరలో అయితే ఉంచుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మన ఛానల్ నుంచి మీకు ఈరోజు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకోండి, అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే మాకు సపోర్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.